కొన్ని వర్డ్స్ని డిస్కస్ చేద్దామమ్మా. చాలామంది ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా ఫార్మింగ్ మీద డిపెండ్ అయి ఉంది, అగ్రికల్చర్ మీద, అవునా? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, చక్కగా 10th క్లాస్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్కి అంటే ఇంటర్మీడియట్కో లేకపోతే పాలిటెక్నిక్కో లేకపోతే ఐటీఐకో డిపెండ్స్, మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, అవునా? అవునా కదా? సో ఇప్పుడు దాకా మీరు పేరెంట్స్ అండర్లో, అట్లానే మీకు దగ్గరలో ఉండే టౌన్ హెడ్ క్వార్టర్స్లో ఉండే స్కూల్స్లో చదువుకొని అన్ని రకాలుగా ప్రొటెక్షన్లో ఉండి మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం జరిగింది అప్ టు 10th క్లాస్, అవునా? తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ ఏంటి దీంట్లో చెప్పండి, ఏంటి ఇంపార్టెన్స్? చాలామంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడు మమ్మల్ని విసిగిస్తున్నారు, మేము ఏది అడిగినా ఇవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఉంది కదా, మనకు ఒక బాడీ ఉంది కదా, సో ఆ బాడీని ఒకసారి కౌంట్ చేద్దాం. మన ఐ ఉంది కదా, ఐస్ 2 ఐస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఐ మార్కెట్లో వాల్యూ ఎంత ఉంటుంది? ఓపెన్ మార్కెట్లో మీరు కనుక మీ ఐని అమ్మకానికి పెడితే ఎంత వాల్యూ చేస్తుంది తెలుసా మీకు? 10 lakhs నుంచి 1 crore చేస్తుంది, డిపెండ్స్ అనమాట, అవునా? మరి 2 ఐస్ ఎంత చేస్తాయి, అవునా? అట్లానే కిడ్నీ ఎంత చేస్తుంది? కొన్ని ల్యాక్స్లోనే ఉంటుందిగా, అవునా? 10 lakhs నుంచి 50 lakhs ఉంటుంది. 2 కిడ్నీస్ ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయి అమ్మా? ఎంత ఉంటాయి? అవి ల్యాక్స్ నుంచి క్రోర్స్లో కూడా వెళ్ళచ్చు. ఓకే, అన్నిటికంటే విలువైన మన హార్ట్ బహిరంగ మార్కెట్లో మెడికల్ ఫీల్డ్లో ఎంత ఉంటుంది? ఇస్తారా మీరు? మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, మీ హార్ట్ ఇచ్చేస్తారా? రా బాయ్స్, 1 కోటి రూపాయలు ఇస్తాను, మీ హార్ట్ ఇచ్చేస్తారా అన్న. అండర్స్టాండ్? అర్థమైందా? అంటే ఇస్తారు ఎవరన్నా ముందరకు వచ్చి? హార్ట్ ఇస్తే ఏమవుతుంది? లైఫ్ ఈజ్ ఈక్వల్ టు డెడ్, అవునా? అవునా కదా? అంటే మనకు స్కిన్ కానీ లేకపోతే బోన్ కానీ ఏది డొనేట్ చేసినా కూడా ల్యాక్స్ నుంచి క్రోర్స్లోకి వెళ్ళిపోతుంది. వీటన్నిటిని క్యుములేట్ చేసి ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 5 to 10 crores ఉంటుంది. మన మార్కెట్లో మన బాడీ వాల్యూ ఎంత ఉంటుందంటే 5 to 10 crores ఉంటుంది, అవునా? ఇప్పుడు మీ ఆస్తి వాల్యూ మొత్తం ఎంత ఉంటుంది? దానికంటే మీ బాడీ వాల్యూ ఎక్కువ ఉంటుంది, అవునా కదా? అవునా? అలాంటి బాడీని మీకు ఇచ్చారు మీ పేరెంట్స్, అవునా కదా? అవునా? అంత వాల్యూ అన్నమాట అది, అవునా? మీరు నాకేమి ఇచ్చారు అడిగే ముందల? అడిగే బాడీయే 10 కోట్లు వాళ్ళు ఇచ్చారు మీకు, అర్థమైంది అనుకుంటా. మీరు వాళ్ళు అసలు క్వశ్చన్ చేయకూడదు అసలు, అవునా కదా? వాళ్ళు చెప్తే వినాలి, పెడితే తినాలి, ఏదన్నా చేస్తే అంతటితో ఆగిపోవాలి, అర్థమైంది అనుకుంటాను. మీరు ఎదురు తిరిగి క్వశ్చన్ చేసే ఛాన్స్ లేదు, ఆ పరిస్థితి మీకు లేదు, ఆ అర్హత కూడా మీకు లేదు. తల్లిదండ్రుల్ని క్వశ్చన్ చేసే అర్హత అయితే మీకు ఖచ్చితంగా లేదు, అర్థమైంది అనుకుంటాను. మీకు వాళ్ళు జన్మనిచ్చారు కానీ మీరు వాళ్ళకి జన్మనివ్వలేరు, అర్థమైంది అనుకోండి. క్లియర్? అర్థమవుతుందా? మీ బర్త్కి వాళ్ళు కారణం, అంతే తప్ప మీరు అంతకంటే ఏ క్వశ్చన్ చేసినా కూడా ఆ అర్హతే మీకు ఉండదు. అండర్స్టూడ్ ఆర్ నాట్? అంటే మనీ లేకుండా పుట్టడం, లేకపోతే చాలామంది అనుకుంటారు మా నాన్న రిచ్ కాదు, మాకేం ఇవ్వట్లేదు,
పక్క వాళ్ళకి చాలా ఉన్నాయి, మాకేం లేవు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి హెల్త్ అండ్ బాడీ ఉంది. అండర్స్టూడ్ ఆర్ నాట్? బ్రెయిన్ ఉంది అన్నిటికంటే ముఖ్యమైన. అవునా కదా? ఇస్ ఇట్ క్లియర్? వందల ఎకరాలు, వేల ఎకరాలు, వేల కోట్లు ఉన్నా మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం? జీరో, శూన్యం అనమాట. అండర్స్టూడ్ ఆర్ నాట్? క్లియర్? అర్థమైందా? మనం ఇక్కడికి వచ్చాం, పెరిగాం, చదువుకుంటున్నాం. సో అంతవరకు షెల్టర్ దొరుకుతుంది. వీఆర్ చాలా, మనం ఏమనొచ్చు, అదృష్టవంతులు అనొచ్చు. ఎందుకు చెప్పండి? మీరు ఇరాన్లో పుడితే ఏమయ్యేవాళ్ళు? ప్రజెంట్ సిచ్యువేషన్, మీరు ఇరాన్లో ఉంటే ఏం జరిగేది? మీరు పాకిస్తాన్లో ఉంటే ఏమయ్యేది? ఏం జరుగుతుంది? సిరియాలో ఉన్నారనుకున్నాం, ఏమవుతుంది? అండర్స్టాండ్? లేదు, యుక్రెయిన్లో ఉన్నారనుకున్నాం, అక్కడ పుట్టారు, ఏం జరుగుతుంది? ప్రతిరోజు స్ట్రగులే. అవునా కదా? లైఫ్ అండ్ డెత్. ఈరోజు బతికేం, రేపు చనిపోతాం అన్నమాట. అండర్స్టూడ్ ఆర్ నాట్? క్లియర్? అర్థమవుతుందా? అర్థమైందమ్మా? మనం ఒక పీస్ఫుల్ కంట్రీలో ఉన్నాం, ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించాం. అవునా కదా? ఆ గౌరవాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అన్నిటికంటే విలువైన మన బాడీతో మనం సంపదను సృష్టించుకోవాలి. మనకు కావాల్సింది మనం కొనుక్కోవాలి. అండర్స్టూడ్ ఆర్ నాట్? తల్లిదండ్రులు మనకు షెల్టర్ ఇవ్వటం న్యాయం, ధర్మం. ఫుడ్ పెట్టడం న్యాయం, ధర్మం. ప్రేమను పంచటం న్యాయం, ధర్మం. కానీ మీరు వాళ్ళని క్వశ్చన్ చేయటం అధర్మం, అన్యాయం. మీరు వాళ్ళని ఏమన్నా అడగటం అధర్మం, అన్యాయం. వాళ్ళన్నీ నాకు ఇస్తున్నారు, మీరు నాకు ఇవ్వట్లేదు అని అడగటం అన్యాయం, అధర్మం. అర్థమైంది అనుకుంటా. ఓకే, క్లియర్? వాళ్ళు మనకి ఒక గౌరవ కుటుంబంలో మనకి జన్మనివ్వటం మన అదృష్టం. అవునా కదా? షెల్టర్, అకామిడేషన్ ఇవ్వటం మన అదృష్టం. అట్లనే మనకు ఫుడ్ పెట్టడం మన అదృష్టం. కానీ మనం వాళ్ళని క్వశ్చన్ చేస్తే అనైతికం అవుతుంది, అది అధర్మం అవుతుంది. అర్థమైందమ్మా నేను చెప్పింది? రా బాయ్స్, అర్థమవుతుందా? బాయ్స్, మనం ఎక్కడున్నా, మనం సినిమాకి వెళ్తాం, రైట్, ఎంజాయ్ చేస్తాం, గుడికి వెళ్తాం, భక్తిని, మోక్షాన్ని పొందడానికి ట్రై చేస్తాం, రైట్. కాలేజీకి వెళ్తాం, నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి చూస్తాం. ఇంటికి వెళ్తాం, ప్రశాంతంగా జీవించడానికి ట్రై చేస్తాం. అండర్స్టూడ్ ఆర్ నాట్? క్లియర్? అవునా కదా? అర్థమవుతుందా? అలాంటి అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసిన మన కంట్రీ ముందర దేశభక్తిని కలిగి ఉండాలి మనం. తర్వాత తల్లిదండ్రుల మీద గౌరవం, మనకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మీద గౌరవం కలిగి ఉంది. అట్లనే మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళని ఏమంటారు? టీచర్స్, లేకపోతే లెక్చరర్స్ అంటారు. వాళ్ళ మీద ఏం కలిగి ఉండాలి? గౌరవం కలిగి ఉండాలి. అవునా? తల్లిదండ్రులతో ప్రేమగా ఉండాలి. టీచర్స్తో ఎలా ఉండాలి? టీచర్స్ మీద ఉండాల్సింది ఏంటి? గౌరవం. అవునా కదా? దేవుడి మీద ఉండాల్సింది ఏంటి? భక్తి. అంటే డిఫరెన్స్ ఉందన్నమాట. అండర్స్టూడ్ ఆర్ నాట్? తల్లిదండ్రులతో మనం ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. గురువులతో ఎలా ఉండాలి? గౌరవంగా ఉండాలి, గౌరవించబడాలి. అర్థమైందా? స్టూడెంట్స్ అని మీ మీద మాకు ఆ రెస్పెక్ట్ ఉండాలి. వాళ్ళు టీచర్స్ అని మీ వైపు నుంచి రెస్పెక్ట్ ఉండాలి. అట్లానే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు అటెన్షన్ కదా, అటెన్షన్ అని చెప్పకుండానే అటెన్షన్ ఉంటాం అక్కడ. అవునా కదా? దాన్ని ఏమంటాం? భక్తి. అక్కడికి వెళ్తే మనం ఏదైనా తప్పు చేస్తే అతను నన్ను పనిష్ చేస్తాడేమో. అవునా కదా? క్లియర్? అది అంటే గుడికి వెళ్తేనే అట్లా జరగదు, మీరు ఎక్కడున్నా అలాగే జరుగుతుంది. అవునా కదా? మీకు చిత్రగుప్తుడు అని ఒక అతను ఉంటాడు, తెలుసా? ఎక్కడ? యమపురిలో ఉంటాడు. అవునా కదా? యమపురి ఏంటండి? అది ఒక విలేజ్ కాదు, నరకం. అవునా కదా? నరకం అంటే ఏంటి? హెల్.
స్వర్గం అంటే హెవెన్. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అంత సీన్ లేదు. తల్లిదండ్రులు పట్టి పీడించిన పారాసైట్ లాంటి పిల్లలు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు? హెల్కే వెళ్తారు. అన్నిటికంటే నేను ఆ భిక్షగాడికి భోజనం పెడితే నాకు పుణ్యం వచ్చేస్తుంది, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, లేకపోతే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నాకు పుణ్యం వచ్చేస్తుంది, నేను ఈ గుడికి వెళ్ళాను, ఆ గుడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, నాకు బోల్డ్ అంత పుణ్యం వచ్చేస్తుంది, నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నానంటే అదేం జరగదు. అండర్స్టూడ్ ఆర్ నాట్? ఫస్ట్ తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు ఫస్ట్ నరకానికి వెళ్తారు. అక్కడ అరేంజ్ చేయండి, ఆ మామిడి చెట్ల కింద అరేంజ్. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? తల్లిదండ్రులను కనుక గౌరవించలేకపోతే, అంటే మీకు జన్మకి కారణమైన తల్లిదండ్రులు, మీ ఫుడ్ పెట్టడానికి కారణమైన తల్లిదండ్రులు, మీరు చక్కగా జీవించడానికి కారణమైన తల్లిదండ్రుల్ని మీరు కనుక గౌరవించలేకపోతే, మీకు 10వ తరగతిలో ఫస్ట్ లెసనే ఓపెన్ చేయగానే ప్రత్యక్ష దైవాలు అని, అంటే కళ్ళు మూసుకుపోవటం వల్ల ఆ దైవాలు మనకు కనపడట్లేదు అనమాట. ఆ దైవాలు దయ్యాల్లా కనపడుతున్నాయి. అండర్స్టూడ్ ఆర్ నాట్? ఎందుకంటే భోజనం తినపోతే తినమ్మా నువ్వు ఇబ్బంది పడతావని చెప్పారనుకోండి, అది మనకు కష్టం కలుగుతుంది. అవునా కదా? క్లియర్? ఇప్పుడు సినిమాకి వెళ్ళటం కంటే మనం చదువుకోవడం ముఖ్యమమ్మా, సినిమాకి తర్వాత వెళ్ళొచ్చు అనుకో, మా ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారుగా, చేదస్తాం మీకు. అవునా కదా? అవునా? ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా, అంటే మీ మంచి కోసం చెప్తే దాన్ని నెగిటివ్గా థింక్ చేసే ప్రతి ఒక్క కొడుకు కూతురు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు? మీరు ఎన్ని గుళ్ళకి వెళ్ళినా =0. అవునా కదా? ఎంత దాన ధర్మాలు చేసినా =0. హెవెన్కి, స్వర్గానికి తలుపులు ఓపెన్ అవ్వాలి అంటే ప్రత్యక్ష దైవాలైన మొట్టమొదటి దేవుడైన మీ తల్లిదండ్రుల్ని ఏం చేయాలి? అగౌరవపరచకూడదు. అర్థమైంది అనుకుంటాం. అర్థమవుతుందా? వాళ్ళని చులకన చేసి చూడకూడదు. మీరు చదువుకోకపోవచ్చు వాళ్ళు, కానీ మీకోసం కష్టపడుతున్నారు, రైట్? ఎప్పుడు కూడా ఏ పర్టికులర్ వాళ్ళు మీకంటే చదువుకోపోవటం వల్ల చదువు పరంగా నాలెడ్జ్లో తక్కువై ఉండొచ్చు, అర్థమైందా? మ్యాథ్స్లోనో సైన్స్లో, కానీ జీవితం అనే జ్ఞానంలో, అర్థమైందా, మీకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్. మీరు కనుక బయటికి వెళ్ళారనుకోండి, మీరు ఎట్లా బతకాలో మీకు తెలియదు, మీరు భోజనం ఎట్లా సంపాదించాలో తెలియదు, మీరు షెల్టర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు. అండర్స్టూడ్ ఆర్ నాట్? ఈరోజు నేను కాదనుకుని బయటికి వెళ్ళిపోతే మీకు భోజనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు, కొనుక్కోవటం వేరే విషయం. అండర్స్టూడ్ ఆర్ నాట్? అదే అడవిలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీ భోజనం ఎట్లా తయారు చేసుకుంటారు? అండర్స్టూడ్? ఇప్పుడు మీ నాన్నగారు ఈ ఎండలో కష్టపడుతున్నారు పొలంలో, మీరేమో చక్కగా షెల్టర్ కింద కూర్చున్నారు. మీకు అర్థమైంది అనుకుంటా. దేనికోసం కష్టపడుతున్నారు? మీకోసమే, మీ చదువు కోసం, లేకపోతే మిమ్మల్ని ఉన్నత పొజిషన్లోకి పంపించడం కోసం కష్టపడుతున్నారు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, చదువుకుంటున్నారు చక్కగా, కానీ మీ తల్లిదండ్రులు ఎక్కడ కూర్చున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఏ పొలంలోనో, ఏ చెరువుల దగ్గర, లేకపోతే ఏ వర్క్ ప్లేస్లోనే ఉండి ఏం చేస్తున్నారు? అవునా కదా? క్లియర్? కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా చక్కగా ఆలోచించి ఈ కాలంలో విలువలు తగ్గిపోవటం వల్ల ప్రత్యక్ష దైవాలు అనే ఒక చాప్టర్ని మీకు ఇంక్లూడ్ చేశారనమాట. ఇదివరకు ఉండేది కాదు, సమాజంలో ఇట్లాంటివి ఉండే కాదు. వీళ్ళు పుట్టుకతోనే తల్లి తండ్రి యొక్క ఇంపార్టెన్స్ నేర్చుకుని ముందరకు వెళ్తూ ఉండేవాళ్ళు, కాబట్టి అప్పుడు అవసరం రాలేదు. కానీ ఇప్పుడు మొబైలు, టీవీలు, ఇలాంటి వాటి మీద ఉండే ఇంట్రెస్ట్, బైసికల్స్ లేకపోతే బైక్స్, వీటి మీద ఉండే ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోవటం అనేది ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పరిస్థితి. కాబట్టి అందుకని ప్రత్యక్ష దైవాలు అనే చాప్టర్ పెట్టారు మీకు, అర్థమైందండి? కానీ ఏ రోజు గురువుకు నమస్కారం చేస్తున్నాం, తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పారు. అంటే ఫస్ట్ ఎవరు చెప్పారు? తల్లే చెప్పారు. తర్వాత ఎవరు చెప్పారు? తండ్రి చెప్పారు. తర్వాత పొజిషన్ ఎవరిది? గురువు. మాకు నమస్కారం చేస్తున్నారు, లేకపోతే గుడ్ మార్నింగ్, శుభోదయం, లేకపోతే గుడ్ ఆఫ్టర్నూన్ ఇలా చెప్తున్నారు. కానీ
మరి తల్లిదండ్రులకు ఎప్పుడైనా చెప్పారు? మీకు ఎగ్జామినేషన్ మార్క్స్ కోసం వంగి దండం పెట్టారు, కానీ మీ తల్లిదండ్రులకు ఎప్పుడైనా పాదాభివందనం ఎప్పుడైనా చేశారా? అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మేము ఉండి మీకు చదువును అందించి, మీకు జ్ఞానాన్ని అందించి, మీ భవిష్యత్తు పరంగా ముందరకు వెళ్ళటానికి సాధనాలు సమకూర్చి విద్యాపరంగా మేము ఇక్కడ ఉన్నప్పటికీ మా తల్లిదండ్రులు చదువుకోనప్పటికీ మాకంటే మా తల్లిదండ్రులే గొప్పవాళ్ళు. మీకు అర్థమైందనుకో. ఎందుకట్లా? వాళ్ళు అనేవాళ్ళు మనకు జన్మనివ్వకపోతే మేము అనేవాళ్ళు మీ ముందరకు వచ్చి మీకు ఎట్లా ఇవన్నీ నేర్పగలిగేవాళ్ళు? అర్థమైందనుకోండి. మీకు చదువు చెప్పిన గురువులుగా వాళ్ళ యొక్క గొప్పతనం మాకు తెలిసినప్పుడు మరి మీకెందుకు తెలియట్లేదు తండ్రి యొక్క గొప్పతనం? ఆలోచించండి ఒకసారి. అండర్స్టూడ్? అర్థమైందా? ఇది ఏ కాలం? ఏ కాలం? నాకు తెలుసు, సమ్మర్ అంటారని. అవునా కదా? దీన్ని ఏమంటారంటే కలికాలం అంటారు. ఏ కాలం అంటారు? ఈ కాలంలో ఇప్పుడు మీరు తప్పు చేశారనుకోండి, ఈ తప్పుకి మీరే బాధ్యత వహించాలి. ఇదివరకు సత్యయుగం అని, త్రేతాయుగం అని, కృతయుగం, ద్వాపర యుగం అని చెప్పి, అట్లనే కలియుగం అని చెప్పి మనకు 4 యుగాలు ఉన్నాయి. అవునా? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇదేంటి కలియుగం. అవునా కదా? సత్యయుగం అని ఒక యుగం నడిచింది. అవునా? అక్కడ ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పుడుతూనే ఒక మనిషి ధర్మంగా నడవడం అనేది నేర్చుకున్నారు. అంటే అబద్ధం ఆడకపోవడం, సత్యంగా జీవించడం, మనిషి మధ్య మానవత్వం మెయింటైన్ చేయటం. అవునా కదా? శాంతి, అహింస, సత్యం అనే మార్గాన్ని తల్లిదండ్రులను గౌరవించుకోవటం, గురువులను గౌరవించుకోవటం, మనుషుల్ని గౌరవించటం, చిన్నపిల్లలకి సలహాలు ఇవ్వటం, పెద్దవాళ్ళని గౌరవించుకోవటం చేసేవాడు. అవునా? అందుకే ఆ యుగంలో దేవతలు అట్లనే మనుష్యులు అందరూ కలిసి చక్కగా జీవించారు. ఎలాంటి సంహరణ జరగలేదు, ఎలాంటి కోర్టులు లేరు, ఎలాంటి జడ్జిలు లేరు, ఎలాంటి పోలీసులు లేరు. ప్రతి ఒక్కళ్ళు మంచివాళ్ళే. ధర్మం 4 పాదాల మీద నడిచిందనమాట. ఇప్పుడు సత్యయుగంలో. అవునా? తర్వాత ఏ యుగం వచ్చింది? త్రేతాయుగం వచ్చింది. అవునా? త్రేతాయుగం వచ్చింది. అక్కడ ధర్మం 3 పాదాల మీద నడిచింది. అక్కడ ధర్మం ఎలా నడిచింది? 3 పాదాల మీద. అంటే దీనికి వేరే రీజన్లు ఉన్నాయి, కానీ మన రేషియో ప్రకారం చెప్పుకుంటే ఏంటంటే ధర్మం 3 అంతులు ఉండేదన్నమాట. అంటే ఇక్కడ 3 పాదాలు 4 పాదాలు అంటే దానికి రేషియోస్, దానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. అంటే నాట్ గుడ్ అంటే ఒక్కొక్క ధర్మం అంటే ఏంటంటే దాంట్లో మళ్ళీ 10 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకోవాలంటే దాని టైం పడుతుంది. వాటన్నీ వేదాల్లో ఉంటాయి. మీరు ఆ వేదాలు చదవకపోతే పంచమ వేదమైన మహాభారతం చదివితే తెలిసిపోతాయి. అర్థమైందా? పంచమ వేదం అంటారు, 4 వేదాలు అంటారు. 4 వేదాలు చదివినా తెలుస్తుంది, లేదంటే పంచమ వేదమైన 5వ వేదం చదివినా తెలుస్తుంది. ఇట్లా జరిగే దేంట్లో అక్కడ 3 పాదాలు ఉంటాయి. 3 పాదాల మీద ధర్మం, 1 పాదాల మీద అధర్మం. అక్కడ త్రేతాయుగంలో రావణ బ్రహ్మ అని ఒక గొప్ప విద్వాంసుడు ఉండేవాడు. లంకా నగరాన్ని అత్యంత సంపన్న దేశంగా విరాజిల్లుతూ పాలిస్తూ చక్కని అన్నదమ్ములతో భార్యతో, తెలుసుగా మీకు రామాయణంలో 6 కాండలు ఉన్నాయి. అవునా కదా? అంత చాలా గొప్ప విద్వాంసుడు, సకల కళా నైపుణ్యం కలిగినవాడు. అవునా కదా? అయినప్పటికీ ఒక చిన్న తప్పు చేసి, ఏం చేసి, ఈగో ప్రాబ్లం, లేకపోతే ఆడవాళ్ళంటే చులకన, నేను ఏదైనా చేస్తే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు అనే భావన కలిగిన రావణాసుడు సీతాదేవిని ఏం చేశాడు? తీసుకువెళ్ళాడు, లంకా నగరానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు అది ఒక భాగమైంది అంతే. మిగతా యావత్ భారతం ఇంకొక, అంటే అక్కడ సుగ్రీవుడు కానీ,
కిష్కిందలో, అవునా? రావణాసుడు తమ్ముడు ఎవరు? విభీషణుడు. ఏం చేశాడు? అన్నా నువ్వు చేసింది తప్పు అని చెప్పి నువ్వే నాకు చెప్తావా అంటే అక్కడి నుంచి విభేదించి వచ్చి ఎక్కడికి వచ్చారు? రావణుడి దగ్గరికి వచ్చి కలిశాడు, అవునా కదా? అట్లనే విభీషణుడు, అట్లనే కిష్కిందకి రాజు వాలి అన్యాయం చేస్తే సుగ్రీవుడు సంహరించి కిష్కిందకి ఏం చేశాడు? రాజుని చేశాడు, అవునా కదా? మరి ఆంజనేయుడు ఎవరు? మంత్రి. ఎవరికి? కానీ ఆంజనేయుడు, జాంబవంతుడు వీళ్ళంతా కూడా ఒక పెద్ద సైన్యం అన్నమాట, అవునా కదా? వానర సైన్యం అంటే మనుష్యులు, వానరులు, జంతువులు, ప్రకృతి అన్నీ కలిసి రాముడికి సపోర్ట్ చేసినాయి. ఎవరికి చేసినాయి? రాముడికి. అంటే వాళ్ళ తమ్ముడు కూడా కొంతమందే సపోర్ట్ చేయలేదు, అవునా కదా? చివరికి వాళ్ళ తమ్ముడు కూడా సపోర్ట్ చేయకుండా ఒక తమ్ముడు రాముడిలో కలవడం జరిగింది అనమాట, అవునా కదా? అలా చేసి ఏం చేశారు? రావణాసుడిని సంహరించారు. సో ఆ యుగంలో, త్రేతాయుగంలో 3 వంతులు ఒకవైపు నిలబడి యుద్ధం చేసి అధర్మం ఎక్కడైతే ఉందో దాన్ని అణిచివేసి దాన్ని నాశనం చేసి, అవునా? ఏం చేశారు? మళ్ళీ విభీషణుడు ఎవరైతే అన్నా నువ్వు చేసిన తప్పని చెప్పారో అతన్ని రాజును చేసి లంకను పాలించమని చెప్పి అక్కడ కూడా ధర్మాన్ని సుభిక్షంగా వర్ధిల్లేలాగా చేసి ఆ యుగం ఏమైంది? ముగిసింది, అవునా కదా? అంటే అలాంటి వాళ్ళు వస్తే ఏం జరుగుతుందని చెప్పారు అక్కడ? అధర్మం ఎప్పటికైనా అంతమవ్వాలని చెప్పారు, అవునా కదా? అట్లానే ద్వాపర యుగంలోకి రండి. ద్వాపర యుగంలో ఏం జరిగింది? అక్కడ ద్వాపర యుగంలో ధర్మం అధర్మం సమభాగాలుగా విడిపోయాయి, అవునా కదా? అవునా? అప్పుడు కృష్ణ అవతారంలో వచ్చారు దేవుడు. ఏం చేశాడు? ఏ దేవుడైనా దేనికోసం వస్తాడంటే దేవుడు మన కానుకలు ఇవ్వడానికి రాడు, స్వర్గాన్ని నరకాన్ని చూపించడానికి రాడు. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు వస్తాడు చెప్పండి. సరే, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ యుగంలో ఏం జరిగింది? ధర్మం అధర్మం సమభాగాలుగా విడిపోయినాయి, అవునా కదా? విడిపోయినాయా? అవునా? మరి సమభాగాలుగా విడిపోయిన తర్వాత ఒక భాగానికి నాయకత్వం రాజుగా ఎవరున్నారు? ధర్మరాజు ఉన్నారు, అవునా? క్షత్రియ పొజిషన్లో అర్జునుడు ఉన్నాడు, వాళ్ళని నడిపించే పొజిషన్లో రథసారథిగా కృష్ణుడు ఉన్నాడు, అవునా కదా? క్లియర్. అట్లానే ఇంకొక పక్కన కౌరవులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ముల పిల్లలే. వీళ్ళేమో పాండురాజు పిల్లలు, వాళ్ళేమో ఎవరి పిల్లలు? అక్కడి నుంచి వస్తున్నాయి ఆన్సర్స్. సరే, వీళ్ళు ఇప్పుడు ఎన్ని భాగాలుగా విడిపోయారు? 2 భాగాలుగా విడిపోయారు. సైన్యం కౌరవులదే ఎక్కువ, కానీ అధర్మం కూడా ఎక్కువే వాళ్ళకి, అవునా కదా? సొంత రాజ్యంలో కొంత భాగాన్ని కూడా తమ్ముడికి ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండి, అట్లానే పాండవుల యొక్క ఆడపిల్లని చెరబట్టిన కౌరవుల్ని, అవునా కదా, ఎంత దారుణంగా కురుక్షేత్రంలో చనిపోయారో తెలుసు, అవునా కదా? తలలు తెగిపోయినాయి, కాళ్ళు తెగిపోయినాయి, తలలు ఎగిరిపోయినాయి, అవునా కదా? చాలామంది చనిపోయారు. మళ్ళీ ఆ యుగం ముగిసింది. ఎవరైతే అధర్మం వైపు నుంచి ఉన్నారో వాళ్ళంతా సంహారం జరిగింది, అవునా? మళ్ళీ కృష్ణుడు ధర్మరాజుని ఏం చేశాడు? రాజుగా చేసి ధర్మం 4 కాళ్ళ మీద నడిచే విధంగా అతన్ని ఏం చేశాడు? రాజుగా చేశాడు అన్నమాట. అర్థమైందన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది ఏంటి? కలికాలం. ఈ దీనికి అధిపతి ఎవరో తెలుసా? కలి. దీనికి అధిపతి కలి అంటే ఏంటో తెలుసా? అసలు ఏది ఉండదు ఆయనకి. అర్థమైంది అనుకుంటాను. ఓకే. అధర్మం 3 పాదాల మీద నడుస్తుంది, ధర్మం 1 పాదం మీద నడుస్తుంది. నేను మంచోడిని అంటే ఆడు ఎదవని వీడు ఎదవా అని వినపడుతుంది అనమాట. అర్థమైందా? మనతో బాగానే ఉంటారు, మన చుట్టూ మాట్లాడేసుకుంటూ ఉంటారు, అవన్నీ మనకు కనపడిపోతూ ఉంటాయి. అండర్స్టూడ్ ఆర్ నాట్ క్లియర్? సో ఆ
ఈ కాలం యొక్క ఆ, లక్షణాలే ఇవి. మీకు అర్థమైంది అనుకుంటా, అవునా? ఈ కాలం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనం మంచి అనే లోపే 10 మంది మనల్ని ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు, ఏదో ఒకటి. అర్థమైంది అనుకోండి. అలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు, ఒక గౌరవమైన కుటుంబంలో మనం పుట్టినప్పుడు, ఒక విలేజ్లో మనం భాగం అయినప్పుడు, మనం వేరే చోటకి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ, మన కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ ఏం చేయాలి? ఉన్నత స్థితికి వెళ్ళాలి. అర్థమైంది అనుకుంటాను. బోల్డ్ అని వ్యసనాలు ఉంటాయి, సిగరెట్లని లేకపోతే ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అండర్స్టూడ్ ఆర్ నాట్? మనం ఒక ఏజ్లో ఉన్నాం కాబట్టి వాటికి సంబంధించిన ప్రలోభాలు కూడా ఉంటాయి. మనకు అలాంటివి ఉండవచ్చు, కానీ బయట నుంచి అలాంటివి జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, అవునా? ఎలాంటి వాటికి మనం లోబడకుండా, అవునా కదా? క్లియర్. మనకు ఒకటే కనపడాలి, మన చదువు, మన తల్లిదండ్రులు, మన కుటుంబం, మన కుటుంబ గౌరవం, మన ఊరు, మన చుట్టుపక్కల ఉండే మన బంధువులు, అవునా కదా? ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన కొమ్ము కాసేది మన తల్లిదండ్రులే. మనం ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా ఎక్కడికైనా వచ్చి మనకు చేసేది ఒక తల్లిదండ్రులే. మన బంధువులు కూడా మన చుట్టూ రారు. మీకు అర్థమైంది అనుకుంటా, అవునా కదా? మనం వెళ్ళిన తర్వాత 4 మాటలు వాళ్ళు కూడా అనడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మనకి బంధుత్వం ఉన్నప్పటికీ కూడా, ప్రమేయం ఉన్నా లేకపోయినా, మనం చేయాల్సింది ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, మనం మన తల్లిదండ్రుల్ని గౌరవించుకోవటం, అవునా కదా? ఇన్ని కోట్ల రూపాయల దేహాన్ని మనకి ఇచ్చిన తర్వాత, అవునా కదా? లేదు, నా తల్లిదండ్రులతో నాకు సంబంధం లేదు, నేను బయటికి వెళ్ళిపోతా, నా కాళ్ళ మీద నేను నిలబడతా, నా చదివేది నేను చదువుకుంటా, మా తల్లిదండ్రులు నాకు వద్దు అంటే, నీ బాడీ కాస్ట్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపో. 10 కోట్ల రూపాయలు ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి బయటికి. అర్థమైందండి? అందుకే అక్కడ వాల్యూ కట్టాం, ఇక్కడ లెక్కలు చెప్పాం. అర్థమైంది అనుకుంటాం. లేదు, మా తల్లిదండ్రులు మాకు వద్దు, మా జీవితం మాది, మేము ఎట్లయినా బతుకుతాం అని అనుకుంటే లెక్క కట్టాం కదా. మీ కళ్ళ యొక్క రేటు, మీ హార్ట్ యొక్క రేటు, మీ కిడ్నీస్, లివరు, మీ స్కిన్, అవునా? కనీసం ఇప్పుడు వెళ్ళి మీ హెయిర్ మొత్తం తీసేసిన ఒక 10,000 రూపాయలు వస్తాయి విగ్ చేయించుకుంటా. అర్థమైంది అనుకుంటా. అండర్స్టూడ్ ఆర్ నాట్? క్లియర్ అయ్యి అర్థమైందా? కాబట్టి మా తల్లిదండ్రులతో మాకు సంబంధం లేదు, మేము తెగదంపులు చేసుకుంటున్నాం, బయటికి వెళ్ళిపోతాం, మాకు తల్లిదండ్రులు అవసరం లేదు అని అంటే, న్యాయబద్ధంగా 10 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోండి. అర్థమైంది అనుకుంటా. లేదంటే మీ జీవితాంతం కూడా, అవునా కదా? మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు నర్సు ఒక ఇంజెక్షన్ చేసింది అనుకోండి, ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అమౌంట్ తీసుకుంటారా? మీకు వేసిన బెడ్ దగ్గర నుంచి, మీకు పెట్టిన సెలైల దగ్గర నుంచి, మీకు పెట్టిన ఆక్సిజన్ నుంచి, అమిత్ కుమారి ఎక్కడున్నావు మరి, రసీదు నిజా, అన్నిటికీ ఛార్జ్ తీసుకుంటున్నారు, రైట్? అవునా కదా? మరి తల్లిదండ్రులకి మీకు జ్వరం వస్తే రాత్రి పగలు నిద్రపోవట్లేదే, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు? మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ మాత్రం తల్లిదండ్రులు చేయొద్దు ఎప్పుడు. మీ మీద ఉన్నది ప్రేమ మాత్రమే. వద్దు అనుకుంటే మీరు ఎదవలైపోతారు, అవునా కదా? అవునా? కుక్కలు చింపిన విస్తరైపోతుంది. తల్లిదండ్రులు మన చుట్టూ ఉంటే పంచపక్ష పరమాన్నాలు పెట్టిన ఇస్తరాకు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, అవునా కదా? నిండు కుండలాగా ఉంటుంది. అదే తల్లిదండ్రులు మనం కాదనుకుంటే మన పరిస్థితి ఏమవుతుందంటే, ఆకుని తినేసి బయటపడేస్తే ఏమైతే చెప్పండి? కుక్కలు చింపేస్తే దాని వాల్యూ మన వాల్యూ ఒకటే, తల్లిదండ్రులు కాదనుకుంటే. తల్లిదండ్రులు మనకుంటే, మన విస్తరాకులో పంచపక్ష పరవన్నాలు ఉంటే ఎంత వాల్యూ ఉంటుందో అంతే వాల్యూ మనకు ఉంటుంది. నిండు కుండకి ఎంత వాల్యూ ఉంటుందో అంతే ఉంటుంది. అర్థమైంది అనుకుంటాను. కానీ ఒక్కసారి తల్లిదండ్రులు కాదు అని వాళ్ళు అనుకున్నారనుకో, మీ వాల్యూ 0. మీరుగా వండుకోలేరు, మీరుగా చేసుకోలేరు, మీరుగా బతకలేరు, మీరుగా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయలేరు, మీరుగా చదువుకోలేరు, మీరుగా ఒక ఉన్నత స్థితికి రాలేరు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనకు ప్రొవైడ్ చేసిన ప్రత్యక్ష దైవాలు అయిన తల్లిదండ్రులు మనం ఎప్పుడు మనస వాచ కర్మన లెగిసిన దగ్గర నుంచి పడుకునే దాకా కూడా వాళ్ళని గౌరవించుకునే విధానం మనకు ఉండాలి, అవునా? తర్వాత గురువులను ఏం గౌరవించుకోవాలనేది మనకి గురు పూజోత్సవంలో చెప్తాం. ఓకేనా? గో టు లంచ్.